పెద్ద బడ్జెట్లో సినిమాలకు శ్రీకారం చుట్టడం, మధ్యలో ఆర్థిక సమస్యలు వచ్చి ఆగిపోవడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అలాగే ఒక సినిమాకు అన్ని సిద్ధం చేసుకున్నాక బడ్జెట్ పరంగా వర్కౌట్ కాదేమో అని ముందే వెనక్కి తగ్గిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన గోపీచంద్ మలినేనికి ఇప్పటికే ఇలాంటి అనుభవం ఒకటి ఉంది. రవితేజతో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీశాక ఈ కలయికలో మరో సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేసింది. ఈ చిత్రానికి అనౌన్స్మెంట్ కూడా అయింది. కాస్ట్ అండ్ క్రూ కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఇక షూటింగ్ మొదలు అవుతుందనుకుంటుండగా ఈ చిత్రానికి బ్రేక్ పడింది. అప్పుడే డిజిటల్ రైట్ మార్కెట్ తగ్గుముఖం పడుతుండడంతో అనుకున్న బడ్జెట్లో సినిమా తీసి వర్కౌట్ చేయడం కష్టమని భావించి ఆ సినిమాను ఆపేశారు. ఆ తర్వాత రవితేజ వేరే సినిమాకు వెళ్ళిపోయాడు. గోపీచంద్ కొంత బ్రేక్ తీసుకొని ఆ తర్వాత ఇదే కథను బాలీవుడ్లో సన్నీ డియోల్తో చేశాడు. ఆ చిత్రమే జాట్. ఆ సినిమాకు ఒక మోస్తారు ఫలితమే వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే అసలు విషయం ఎండింగ్లో చెప్తాను. అయితే ఎన్బీకే 111లో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు, ఒక స్పెషల్ ఎపిసోడ్ కోసం ఆయన యంగ్ గెటప్లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపించింది. దీనికోసం ఆయన వర్కౌట్స్ కూడా చేస్తున్నారు. అలాగే గాడ్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ గెటప్ మరింత థ్రిల్లింగ్గా ఉంటుందని, దీంతోపాటే ఆయన మహారాజుగాను కనిపించబోతున్నారని, త్వరలోనే దీనిపై అప్డేట్స్ ఇస్తారని, ఈ మూవీతో మరోసారి బాలయ్య సింగర్గా మారనున్నారని, గతంలో ఆయన డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన పైసా వసూల్ మూవీలో అరే మామా ఎక్ పెగ్గులా పాట పాడి అలరించారు. లేటెస్ట్ మూవీలో ఓ పాటను బాలయ్య స్వయంగా పాడనున్నారని, అంతేకాదు ఆ పాట బాహుబలిలో దలర్ మెహందీ పాడిన సాహోరే బాహుబలి పాటలా ఉంటుందని, ఈ విషయాన్ని ఇటీవలే ఒక ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని, ఎన్బీకే 111 మూవీకి క్రేజీ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. సినిమాకు మహారాజు అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని, హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కావడంతో పాటు బాలయ్య మహారాజు గెటప్లో కనిపించే ఛాన్స్ ఉండడంతో ఆ టైటిల్ అయితేనే బాగుంటుందని, మూవీలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారని, మహారాణి పాత్రలో ఆమె కనిపించనుండగా ఇటీవల రిలీజ్ చేసిన లుక్ అదిరిపోయింది. వృద్ధి సినిమాస్ బ్యానర్పై సతీష్ వెంకట కిలారు నిర్మిస్తున్నారు. బాలయ్య గోపీచంద్ కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీ కూడా పవర్ఫుల్ స్టోరీతో డిఫరెంట్గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కట్ చేస్తే గోపీచంద్ బాలయ్యతో చేయాల్సిన రెండో సినిమా కూడా బ్రేక్ పడ్డట్లు తెలుస్తుంది. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం వీరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక చారిత్రక కథతో తమ రెండో సినిమా చేయాలనుకున్నారు. అఖండ 2 రిలీజ్కు ముందే ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. బాలయ్య ఇందులో డ్యూయల్ రోల్ చేయాల్సి ఉంది. అందులో ఒకటి రాజు పాత్ర. కానీ అఖండ 2కు వచ్చిన ఫలితం చూశాక వేరే కారణాల వల్ల కూడా ముందు అనుకున్న కథను వర్కౌట్ చేయడం కష్టమని నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ మరింతగా దెబ్బతినగా నిర్మాతలు ఆశిస్తున్న రేట్లకు దగ్గరలోకి కూడా ఓటీటీ సంస్థలు రావట్లేదు. అఖండ 2తో జాక్పాట్ కొట్టాలనుకున్న నిర్మాతలు చివరికి రిలీజ్ డేట్ మారడం, సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడకపోవడం వల్ల నష్టాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బాలయ్య కొత్త సినిమా మీద మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని భావించి ముందు అనుకున్న భారీ కథను పక్కన పెట్టి కొత్తగా ఒక మాస్ మసాలా కథ మీద పనిచేస్తున్నారట. ఆ కథ ఓకే అయ్యాక సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరో కొత్త లైన్ను బాలయ్యకు వినిపించగా బాలయ్య కూడా ఈ కథతోనే ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా చేశాక వీరసింహారెడ్డి లాగా ఇది కూడా హిట్ అయితే ముందు అనుకున్న హిస్టారికల్ కథ కూడా బాలయ్య చేసే అవకాశం ఉంది. అదే జరిగితే గోపీచంద్కు కూడా తన ఫేవరెట్ హీరోతో ముచ్చటగా 3 సినిమాలు తీసినట్లు అవుతుంది.